కానీ ఎందుకు మేడం అమరావతి ఒక కళల రాజధాని, ప్రజా రాజధానిగా నిర్మిస్తున్న టైంలో ఒక రియల్ ఎస్టేట్గా మార్చేశారు కొంతమంది దాన్ని. అంటే కేవలం రాజధాని కోసమే, రాజధాని ప్రాంత అభివృద్ధి కోసమే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చెప్పి కూడా 34,000 ఎకరాలు రైతులు అయితే ఇచ్చారు అక్కడ. అది రియల్ ఎస్టేట్ని దృష్టిలో పెట్టుకైతే ఇవ్వలేదు. 100% ఎందుకు ఇవ్వలేదంటే అసలు రాజధాని అనౌన్స్ చేయకముందే వాళ్ళకి భూములు విపరీతమైన రేట్లు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే విజయవాడకి కేవలం అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, గుంటూరు వచ్చేసి ఒక 30 కిలోమీటర్ల దూరంలో, ఈ మధ్యలో ఎయిర్పోర్ట్ దగ్గరే ఎప్పటి నుంచో భూముల రేట్లు ఉన్నాయి. కానీ కేవలం రియల్ ఎస్టేట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్గా మార్చేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? రియల్ ఎస్టేట్ ఒకరు పనిగట్టుకొని ఏం చేయాల్సిన అవసరం ఎక్కడైనా. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఏదర్ గవర్నమెంట్ అండర్లో అయినా ఉంటుంది, లేదా ప్రైవేట్ ఓనర్ దగ్గర అయినా ఉంటుంది. అక్కడ నేను వెళ్ళి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొన్నాను అనుకోండి, ఆబ్వియస్లీ ఆ ప్రైస్ అనేది అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుంది, సప్లై అంతే అంతే. సరే, ఎన్ఆర్ఐలు కూడా మీరు ఫస్ట్ ప్రస్తావించారు. చాలా మంది లాస్ట్ టైం మన ఎలక్షన్లో ఓటు వేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాముల కోసం చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తున్నారు. అక్కడ డెవలప్మెంట్కి వాళ్ళ వంతుగా వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, కొన్ని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా విన్నాం. ఎంతవరకు ఇది? 100% వాస్తవమే అండి. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు కూడా చూసుకుంటే మన కూటమిలో గెలిచిన వాళ్ళలో దెర్ ఆర్ సో మెనీ, అంటే పెమ్మసాని చంద్రశేఖరరావు వీళ్ళందరూ అక్కడ ఉండి ఎస్టాబ్లిష్ అయ్యి వచ్చి ప్యాషన్తో ఇక్కడ వచ్చి విన్ అయిన వాళ్ళు. అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్ కావచ్చు, మేము ఇక్కడ వచ్చి కంపెనీ పెడతాము అని కూడా 100% అప్రోచ్ అవుతారు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అనే లీడర్ మీద ఉన్న నమ్మకము. మన రాష్ట్రంలో మనం కూడా ఎవరికైనా ఏదో ఒకటి చేయగలగాలి. మన సొంత విలేజ్ కావచ్చు, ఎక్కడో దగ్గర కావచ్చు, 100% ఏదర్ వాళ్ళకి బిజినెస్లు ఉంటే వాటిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇండివిజువల్ పర్సన్స్ అయితే ప్లాట్లు కొనడానికో ఇల్లు కొనడానికో 100% వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళైతే చేస్తారు. సో ఇది కూడా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. 100% ప్లస్ పాయింటే కదండి. ఒకసారి అమరావతిని కాదు మేడం, టోటల్గా ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల రేట్లు పెరిగాయి అంటున్నారు. అంతవరకు తిరుపతి, నెల్లూరు 100% పెరిగాయండి. ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అన్ని చోట్ల పెరిగాయి. ఎక్కడ మనం పాజిటివ్ వైపు కనపడుతుంది. 100% పెరిగాయి. ఎందుకంటే డిస్కంటిన్యూషన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ముందుకెళ్తాయి కాబట్టి. కొన్ని ఇప్పుడు తిరుపతి సైడ్ తీసుకుంటే ఐఐటీస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్యాక్టరీస్ ఏవైతే పర్మిషన్స్ మధ్యలో డిస్కంటిన్యూ ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ పుంజుకుంటాయన్న ఒక ధైర్యంతో అన్ని చోట్ల అయితే అక్కడ ప్రైజెస్ అనేవి పెరిగాయి. కానీ ఆంధ్ర మొత్తం ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే కొంత పాజిటివ్ వైపు కనపడుతుంది ఇంకా ఫ్యూచర్ మొత్తం అని చెప్పి వినిపిస్తుంది. 5 years కదండి. 5 years తర్వాత మళ్ళీ ఇంకో 5 years కదా. అప్పుడు 10 years టైం స్పాన్ లో అప్పుడు సెకండ్ క్వార్టర్ లో చూడగలుగుతాం మనం. ఈ 5 years లో కరెక్షన్ జరిగితే 10 years మనం ఇప్పటికే నష్టపోయాము. 10 years లో ఫస్ట్ ఇయర్ సీఎం గారే ఉన్నారు. టైం పట్టింది కొంచెం. సెకండ్ టైం ఏమో కోవిడ్ కావచ్చు, లేదంటే ఆ తర్వాత తీసుకున్న గవర్నమెంట్ నిర్ణయాలు, కొంత పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 10 years అయితే డోకాలేదు. 100% స్టేబుల్ గవర్నమెంట్ గా ఉంటే ఖచ్చితంగా 100% ప్రోగ్రెస్ అవుతుంది. 100% మనం మీరు అన్న ఒక విజన్ ఉన్న లీడర్ కావాలనుకున్నారు కాబట్టి ఆ విజన్ ఉన్న లీడర్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ కావచ్చు, ఐడెక్ సిటీ కావచ్చు, వీరంటే మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఆ రోజు రావడం కావచ్చు, ఖచ్చితంగా ఆయన విజనరీ తెలుసు కాబట్టి, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ గారు ఈయన విజనరీ తెలుసు కాబట్టి చాలా వరకు ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందుకు వస్తారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు సంప్రదింపులు జరిపాయి. ఇప్పటికే మాట్లాడడం అంటే వచ్చి 15 రోజులు కూడా కాలేదు ఇంకా. ఈలోపే అంటే ఆల్రెడీ ఉన్న కనెక్షన్స్ తో ఒక రివోక్ అయితే చేస్తారు కదా. కానీ ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఇదంతా డెవలప్మెంట్ జరిగిపోతుంది. 30 months అండి మినిమం. ఫస్ట్ ఫేజ్ మనం 30 months లో చేయాలి అని అనుకుంటున్నారు. బట్ లెట్స్ సీ, మనం ఎప్పుడైనా సరే ఏంటంటే ఈక్వల్గా, అంటే ఒక పక్కి అని కాకుండా ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అన్ని కరెక్షన్స్ అయ్యి విద్య, వ్యాపారం, ఆరోగ్యం అన్ని సెక్టార్స్ పుంజుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టు సిరుల కొన్ని ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు మాదాపూర్ కావచ్చు, హైడెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఒకప్పుడు ఎకరం
ఒక 50 లక్షలు 20 లక్షలు ఉన్నా కానీ చాలా మంది చాలా ఎక్కువ రేటుని కొనలేదు. తర్వాత ఈ రోజు ఒకసారి అటు సైడ్ వెళ్తే చాలా మంది ఆ రోజు ఎవరైతే ఎక్కువ రేటుని కొనలేదో చాలా మంది బాధపడతాయి, ఎందుకంటే 100 కోట్లకి వెళ్ళిపోయారు. సో అమరావతిలో కూడా ఇప్పుడే తీసుకున్నారంటే మంచి టైం ఇది, తక్కువ ప్రైజ్లోకి వస్తున్నాయి. ఏదో ఒక రూపంలో అక్కడ ఒక ఇండస్ట్రీ చిన్న ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా కానీ, లేకుంటే కమర్షియల్ బిల్డింగ్ కూడా కట్టుకోవాలన్నా కానీ, స్థిర నివాసం ఏర్పాటు కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఏదో రూపంలో అయితే మంచి ఆపర్చునిటీస్ ఇది కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇది మంచి టైం అని చెప్పి చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ సలహా ఏంటి? 100% డైవర్సిఫై చేసుకోండి. కాస్త లాంగ్ టైం అంటే కంపారిజన్ ఉండేటోళ్ళు మాత్రం చేయరండి అక్కడ. హైదరాబాద్ వర్సెస్ అమరావతి అయితే ప్రైజులు కంపేర్ చేసుకుంటే ఇక్కడే వచ్చి కొంటారు. లేదు అని ఇండెక్స్తో, సెంటిమెంట్ ఇండెక్స్తో, ఎమోషనల్ ఇండెక్స్తో వెళ్ళేటోళ్ళు పర్వాలేదు అనుకున్న వాళ్ళైనా కొంటారు. బట్ ప్రైజెస్ వైజ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఫాస్టెస్ట్ గ్రోత్ ఇప్పుడు అక్కడ కనపడిపోతుంది కాబట్టి అక్కడే ఇన్వెస్ట్ లేదండి. ఫాస్టెస్ట్ గ్రోత్ ఇప్పుడు అసలు ఫాస్టెస్ట్ గ్రోత్ ఉండదు. ప్రైజులు ఫాస్ట్గా ఉన్నాయి కానీ గ్రోత్ ఇంకా లేదు. గ్రోత్ రావడానికి మనం చూడ్డానికి సేమ్ ఇక్కడైతే మనం ఎలా అయితే సెకండ్ టర్మ్లో చూసామో అక్కడ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. చూద్దాం, ఏదైనా ఒక 1 year 2 years కన్నా పోతాయి కానీ అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటి. సో మంచి టైం అయితే కొంతమంది అంటున్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. కంపారిజన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరి కళ, మా ప్రాంతంలో ఒక ఇల్లు కావచ్చు, ఒక చిన్న ఒక 100 గజాలు ఎంతో కొంత నాకు ఉందని చెప్పుకునే వాళ్ళు చాలా మంది అయితే అవసరాలకు తగ్గట్టు కొనుక్కున్న కొంతమంది. సో ఇవన్నీ మరి కాలమే నిర్ణయిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అమరావతి కూడా ఖచ్చితంగా హైదరాబాద్తో పాటు అభివృద్ధి చెందాలి, ఆ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి, మంచి ఇన్వెస్టర్స్ అడిగి రావాలి, మంచి కమ్యూనిటీస్ రావాలి, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా రావాలి. మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకున్నాం. తప్పకుండా అండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో కంపారిజన్ చేసుకున్నప్పుడైతే మాత్రం మీకు ఎక్కడ వైజ్ అనిపిస్తే అక్కడ చేయండి. లేదు మేము ఒక ఎమోషన్ని ఫాలో అవుతాము అనుకుంటే డెఫినెట్గా అది మీకు సోషల్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుందంటే ఏ ప్రదేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ 100% ఉంటాయి.